హలో ఎవ్రీవన్, ఇక్కడ చూపెట్టేది సేమియా ఉప్మా అండి. ఈ సేమియా ఉప్మాకు కావాల్సినటువంటి ఆయిల్ తీసుకొని ముందుగా బాండట్లో ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేయించుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు వేపుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు, కరివేపాకు వేసి ఇవి వాడ్చుకోవాలి. దీనిలోనే నేను సేమియాలు వేయించుకుంటున్నానండి. ఈ తిరగమాతలోనే వేపుకుంటున్నాను. వాటర్ అయితే తనిగా మరిగించుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఆ వాటర్ ఇందులో వేస్తాను. తగినంత నెయ్యి, కొంచెంగా నెయ్యి వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు నెయ్యి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. దీనిలోకి పప్పుల పొడి కానీ, చట్నీ కానీ, చక్కెర కానీ ఏదైనా బాగుంటుంది. నేనైతే కొంచెం చట్నీతో, పచ్చడితో, కొంచెం చక్కెరతో తింటున్నానండి. ఓకేనా?